నమస్తే అండి. నమస్తే. ఈరోజు వార్తల్లో చూసారా, జలమండలి డిపార్ట్మెంట్కి సంబంధించిన జిఎం ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు, 500 నోట్ల కట్టలు, బంగారం, వెండి అంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. అఫ్కోర్స్ కటకటాల్లో వెనక్కి వెళ్తారు అనుకోండి. ఏం చెప్తారు ఈ అక్రమ సంపాదనకు సంబంధించి? చాలా కేసులు ఇలాంటివి నమోదవుతున్నాయి అన్ని విభాగాల్లోనూ. ఏ రెవెన్యూ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇప్పుడు మనకి అవినీతికరమైన వ్యవస్థలకి ర్యాంకింగ్ ఇస్తే గనక ప్రధాన స్థానం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఒకటి, అలాగే ఇప్పుడు ఈ విద్యాశాఖలో పర్మిషన్స్ గ్రాంట్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి ఎక్కడైనా సరే ఒక నిర్ణయం తీసుకోగలిగిన అధికారి, నిర్ణయాధికారం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి నాకు మీరేమి ఇస్తారు, మీరు ఈ నిర్ణయం తీసుకోమని నా దగ్గరకు వచ్చారు, వచ్చినప్పుడు మీరు అడిగేది కరెక్ట్ అయితే చేసేయాలి, కరెక్ట్ కాదు అంటే పంపించేసేయాలి. ఇలా కాకుండా ఏం చేస్తున్నారు అంటే కొన్నిసార్లు ఆ వచ్చిన వాళ్ళు కూడా అవకతవకలతో వస్తారు. అవకతవకలతో వస్తే ఇది కరెక్ట్ కాదు, చెయ్యను అని చెప్పు. కానీ దీన్ని చేయడానికి నేను ఇంత ఛార్జ్ చేస్తాను అంటే చేయాల్సింది చేసినా చేయకూడదు చేసినా నువ్వు లంచమే తీసుకుంటున్నావు అంటే చాలా సందర్భాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఎక్కువగా ఉంటుంది. చిన్న సంతకానికి కోట్లలో తీసుకున్న వాళ్ళని కూడా చూసాం. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఉన్నారండి, వీళ్ళు రిటైర్ అయ్యే నాటికి వాళ్ళ ఆస్తులు చూస్తే మామూలుగా ఉంటున్నాయా? అవును. అలాగే తహసీల్దార్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇట్లా మీరు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లోనూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలిగిన పొజిషన్లో చైర్లో ఉంటే చాలు. నన్ను చూసి కాదయ్యా మీరు ఇవ్వాల్సిందే, నా చైర్ని చూసి ఇవ్వండి అయ్యా. ఎంత జబర్దస్తిగా డబ్బులు అడుగుతున్నారు అంటే అంత జబర్దస్తిగా అడుగుతున్నారు. అసలు జలమండలిలో ఇన్ని డబ్బులు ఎట్లా వస్తాయి కదా, అన్ని డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు కదా. వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు ఒక అతను వాటర్ కనెక్షన్ కోసం అప్లై చేశాడు. అప్లై చేస్తే ఇంత డీడీ కట్టాలి, డీడీ తీసుకొని వెళ్ళాడు. వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత లేకపోతే ఇచ్చే ముందు అన్ని ఖర్చులకి సరిపడా డీడీలో ఉంటాయి. మన ఇంటికి వచ్చి కనెక్షన్ ఇస్తారు. డీడీకి డబ్బులు మన దగ్గర బ్రైబ్ తీసుకుంటారు. ఇది కాదనలేని సత్యం. ఈ తీసుకున్న డబ్బులు ఎవరెవరికి వెళ్తాయి అని మీరు అడిగితే పంచుకుంటారు. ఇప్పుడు నేను ఏమన్నా నోరు తెరిచి మాట్లాడాను అనుకోండి, రకరకాల డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు ఎంతో కొంత సూచనప్రాయంగానో లేకపోతే స్వానుభవంతోనో తెలుసు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఎంత హర్ట్ అయిపోతారంటే మా గురించే కదా మీరు చెప్పింది అన్న చందంగా అవుతుంది. అసలు నువ్వు చేయాల్సిన పనికి నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే ఇంకో పక్కన జీతం తీసుకుంటూ ఏమనుకోవాలి నిన్ను? అసలు వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచిస్తారా? వీళ్ళు తల్లిపాలు తాగే కదా పెరిగి వచ్చారు ఇక్కడ దాకా. మీ తల్లి మిమ్మల్ని లంచం అడిగిందా పాలు ఇవ్వటానికి? లేదంటే మిమ్మల్ని కన్న తండ్రినేనే అడిగిందా లంచం? ఇది నా బాధ్యత అనుకుంది. ఈ శిశువును నేను ప్రపంచంలోకి తీసుకొచ్చాను, దీన్ని సాకవలసిన బాధ్యత నాది అనుకుని ఆ తల్లి పాలిస్తుంది, తర్వాత అన్నం పెడుతుంది, తర్వాత స్కూలుకు పంపుతుంది, పెంచి పెద్ద చేస్తుంది. అలాగే మీ ఉద్యోగాలు,
మీరు జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్లు తీసుకుంటున్నారు, డిఏలు తీసుకుంటున్నారు, అలాగే అదనంగా పనిచేస్తే డబ్బులు తీసుకుంటున్నారు. ఇన్ని కోట్లు సంపాదించారనంటే ఎంతమందిని ఇబ్బంది పెట్టుంటారో కదా. కాదు, నేను మీకు చెప్పాను కదా, ఒక కనెక్షన్ తీసుకునే దగ్గర 100 రూపాయలు ఖర్చు అయితే 300 తీసుకుంటున్నారు. ఈ 200లో ఈ హైదరాబాద్ మహానగరంలో ఎన్ని వాటర్ కనెక్షన్స్ ఉంటాయి? మరి అన్ని వాటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు, అంతమంది డబ్బులు కట్టినప్పుడు వాటిల్లో వాటాలు ఈ ఈ ఈ అధికారి చేతిలో నుంచి ఈయన టైం పీరియడ్లో ఎన్ని కనెక్షన్లు వచ్చినాయి అంటే, ఈయనకి ఎంతో కొంత కనెక్షన్కి 100 రూపాయలైనా వచ్చినాయి అనుకోండి. లక్షల కనెక్షన్లు. పైగా ఈ సామాన్లు కొనే దగ్గర సామాన్లన్నీ వాళ్ళే తీసుకొస్తారు. మీటర్లు కానీ పైపులు కానీ అన్నీ వీళ్ళే పట్టుకొస్తారు. పట్టుకొచ్చినప్పుడు అవి కొనేటప్పుడు ఏమంటారు వాటిని, పర్సంటేజ్లు పెట్టుకోవటం. అలాగే ఇప్పుడు మన ఇంట్లోకి వాటర్ లైన్ వేయాలి, రోడ్డు కట్ చేయాలి. రోడ్డు కట్ చేసేటప్పుడు రోడ్డు కట్టింగ్ మిషన్ ఉంటాడు, అది మనం కట్ చేయించుకుంటే 3000 అవుద్ది అనుకోండి, వీళ్ళు 5000 చెప్తారు. అంతే తీసుకుంటారు, ఇంకా ఎక్కువే తీసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అసలు రోజుకి ఎన్ని ఇప్పుడు ఆ మనుషులతోటి వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మనిషితోనే వేయించుకోవాలి, మనకు తెలిసిన మనిషితో వేయించుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు మన దగ్గర 4000 వసూలు చేస్తే వాడికి 2000 ఇచ్చి వీళ్ళు 2000 తీసుకుంటారు. ఇట్లా ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి అనే దానికి మాట్లాడుకోవటం వేస్ట్. కరెక్టే. ఆ విధంగా జలమండలి వాళ్ళు, ఇప్పుడు ఈయన జలమండలి ఆయన బయటకు వచ్చాడు, ఇంతకుముందు ఎంతమంది బయటికి రాలేదు, ఎంతమంది ఉన్నారు. అందుకని డబ్బు అంటే అండి, నిజంగానే లంచం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అని అనుకుందాం, ఇట్స్ ఓకే. కానీ ఇవ్వలేని పరిస్థితుల వాళ్ళు చాలా మంది ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టుకుని అయినా కాదు. నీకో ఇల్లుందా? చిన్న ఇల్లు కట్టుకుని. అరే కాదమ్మా, నీకో ఇల్లుందా? సొంతంగా అయితే లేదు. అసలు సొంతగా నీకు ఇల్లుంది కాబట్టే కదా నువ్వు వాటర్ కనెక్షన్కి వచ్చావు. ఇల్లున్నోడికి నీకేం రోగం? ఆ ఇల్లు ఎంత ఖరీదు చేస్తే, 60 లక్షలు చేస్తా, 50 లక్షలు చేస్తా, 1 కోటి రూపాయలు చేస్తా అని వీళ్ళే లెక్కలేసేస్తారు. లెక్కలేసేసి పైగా ఇంకోటి ఏంటంటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఈ డబ్బులు దండుకుంటారు. డైరెక్ట్గా అడగరు, వాళ్ళకంటూ మళ్ళీ ఒక ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఉంటారు, ఆ ఎంప్లాయీస్కి కార్లు ఉంటాయి, ఆ కార్లకు డ్రైవర్లు ఉంటారు, ఆ డ్రైవర్లు వసూలు చేస్తారు డబ్బులు. అవును, ఫలానా కారులో మా డ్రైవర్ ఉంటాడు, ఆ కారు మాది, మా డ్రైవర్కి ఇచ్చేయండి. అసలు నిజంగా అవినీతి గురించి, మన భారతదేశంలో అవినీతి గురించి, అంటే అన్ని దేశాల్లోనూ ఉందంటున్నారు, అవినీతి గురించి కనీసం 1,00,000 మంది పిహెచ్డీలు చేయొచ్చు. మన దేశంలో 1,00,000 మంది చేయొచ్చు, ఇంకా నేను తక్కువ చెప్పానేమో. అంటే అన్ని విభాగాలు ఉన్నాయి, అంత అవినీతి ఉంది. అందుకని ఈయన దగ్గర ఈ మాత్రం ఆస్తులు కూడబడినందుకు నేనేం ఆశ్చర్యపోవట్లేదు. కానీ ఒక్కసారి 10 మంది ఆఫీసర్లు ఇట్లా దొరికినప్పుడు వాళ్ళ ఆస్తులు జాతీయం చేశారనుకోండి, గుర్తించడం పెద్ద కష్టమా? ఆస్తులు, బెనామీ ఆస్తులు కావచ్చు, ఏ ఆస్తులైనా సరే బంగారంతో సహా వాళ్ళని కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచోబెడితే అప్పుడు తెలిసి వస్తుంది. చూద్దాం. ఇలా చేస్తే అవినీతి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.